శాసనమండలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి సుందర్ రాజ్ యాదవ్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ జనార్దన్ కోరారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలలోని ప్రతి ఒక్క వ్యక్తి తాము గెలిచినట్లుగా భావించి అఖండ మెజార్టీతో బీసీ అభ్యర్థులను గెలిపించి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీల వాదనని నిలబెట్టుకోవాలని ఆయన బీసీలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల పాలనకు చరమగీతం పాడాలంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీలు వేదికగా చేసుకోవాలని, ఎన్నికలలో అగ్రకులాలకు బీసీలు తమ ఓట్లు నిరాకరించడం ద్వారా వారిని ఓడించి బీసీలను గెలిపించి బీసీలకు రాజకీయ అధికారం కైవసం చేసుకోవాలని అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి ప్రజా సంఘాల సమావేశానికి దాదాపు ఈ జిల్లాలకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులందరూ కూడా హాజరు కావడం జరిగింది. అందరం కూడా కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే రేపు వచ్చే 27 తారీఖున జరిగేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ కేంద్రంగా దాదాపు 2 దశాబ్దాల పాటు నిన్న దాకా జరిగిన తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషిస్తూ ప్రధాన నాయకత్వం వహిస్తూ ఉద్యమకారులందరూ కూడా సమీకరిస్తూ సమన్వయం చేస్తూ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారు. అదే మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అనేక సామాజిక సమస్యల మీద వివిధ కులాలు మతాలు వర్గాలకు సంబంధించిన సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రజల మధ్యకు పోతూ ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన శక్తి మేరకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి పెద్దలు సుందర్ రాజ్ యాదవ్ గారు. ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి మొత్తం 19 మంది అభ్యర్థులలో ప్రజల మధ్య నిలబడి ప్రజల కోసం పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి సుందర్ రాజ్ యాదవ్ గారు. 20 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తూ వారు మన మధ్యలో ప్రజల మధ్యలో బహుజనుల మధ్యలో బీసీల మధ్యలో ఉన్నారు కాబట్టి ప్రజల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థికే ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత విజ్ఞులైన మేధావులైన విద్యావేత్తలైన ఉపాధ్యాయుల మీద ఉంటుంది.